హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చిట్టి పిచ్చుక ఉండేది. అది చాలా అల్లరిది. ఎంత అల్లరంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదా, అల్లరి పిడుగు మేక. దానికన్నా కూడా చాలా అల్లరి చేస్తుంది పిచ్చుక. అసలు ఎవరి మాట వినదే, ఆఖరికి వాళ్ళ మమ్మీ మాట కూడా. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందన్నా, ఊరుకో అమ్మా, ఏం కాదు, నాకు తెలుసు అంటుంది. పరిగెత్తకే, పడిపోతావు అంటే కూడా, అబ్బా నాకు తెలుసమ్మా అంటూ అలాగే పరిగెట్టేది. అసలు చెప్పిన మాటే వినేది కాదు. ఒకరోజు అలా హాయిగా ఆకాశంలో లా లల్లా 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 అంటూ ఎగురుతూ వెళ్తోంది. దానికి ఒక చెట్టు మీద మంచి పండు ఒకటి చాలా బాగా అట్రాక్టివ్గా కనిపించింది. నాకు ఆ పండు కావాలి, తినాలనుంది అని చెప్పింది ఆ పిచ్చుక వాళ్ళ ఫ్రెండ్స్తో. వాళ్ళ ఫ్రెండ్స్ అప్పటికీ చెప్తూనే ఉన్నాయి, వద్దు వద్దు, ఆ చెట్టు చూస్తే ఏంటో నాకు అనుమానంగా ఉంది, వెళ్ళకు వెళ్ళకు అని చెప్పాయి మిగతా ఫ్రెండ్స్. కానీ వినిందా ఈ పిచ్చుక? మొండిది కదా, అలాగే వెళ్ళింది. ఆ పిచ్చుక పండు కోసుకొని తిందామని చెట్టు మీద వాలిన వెంటనే ఆ చెట్టు మీద ఉన్న గమ్మంతా దానికి అంటుకుపోయింది. ఇప్పుడు ఆ పిచ్చుక ఎగరనూ లేదు, అలా అని అక్కడ ఉండనూ లేదు, జారిపోతూ ఉంది పాపం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు దానికి. కాపాడండి కాపాడండి, రక్షించండి రక్షించండి అంటూ తెగ మొత్తుకుంది పాపం. అప్పుడు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ వచ్చి, మేం చెప్పామా, నువ్వు విన్నావా, చూడు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందో అనగానే, సారీ, నేను తప్పు చేశాను, ఇంకొకసారి ఎప్పుడూ అల్లరి చేయను, నన్ను కాపాడండి ప్లీజ్ అంటూ ఆ పిచ్చుక ఏడ్చేసరికి పిచ్చుక ఫ్రెండ్స్ దాన్ని ఆ జిగురు నుంచి కాపాడాయి. పిచ్చుక దాని తప్పు తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా వాళ్ళ మమ్మీకి కూడా వెళ్ళి సారీ చెప్పి ఇంకెప్పుడూ అల్లరి చేయను అని ప్రామిస్ చేసింది. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఎదుటి వాళ్ళు చెప్పిన మాట వినాలి. నాకు తెలుసులే అంటూ పొగరుగా అలా వెళ్ళకూడదు. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.